33 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ ఇప్పటికే 22 జిల్లాల్లో పనులు ప్రారంభమైనవి. మిగతా 11 జిల్లాల్లో కూడా వచ్చే 2 నెలల్లో పూర్తి చేసి టీ డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ జీవన్ ద్వారా అవయవదానం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా బట్టి గారు ఒక స్వీపింగ్ రిమార్క్స్ చేసిండ్రు. అదేవిధంగా గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పిండ్రు, ఆరోగ్యశ్రీ ఏదైనా బంద్ అయిపోతుందా, ఆరోగ్యశ్రీ ఉండదనే అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు. అయ్యా, ఆరోగ్యశ్రీ అద్భుతంగా కొనసాగుతుంది. ఆరోగ్యశ్రీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తే దాన్ని మేము 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి జరిగితే 10 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఎంతమందికి ఇచ్చిన 10 లక్షల మంది రూపాయలంటే ఆరోగ్యశ్రీ కింద 716 కుటుంబాలకు కిడ్నీ మార్పిడి, గుండె మార్పిడి తదితర మార్పిడిలకు 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కింద an యావరేజ్ ఆఫ్ 700 నుంచి 800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది, పెడుతూనే ఉంటాం. ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకొని పోతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, చాలా సంస్కరణలు కూడా తెచ్చాం. డైట్ ఛార్జీలు రెట్టింపు చేసినాం. ఇంతకుముందు 40 రూపాయలు ఉంటే దాన్ని 80 రూపాయలు చేసినాం. పేషెంట్స్ వెంట ఉండే అటెండెంట్స్ కూడా హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో ఎంబడ వచ్చే తల్లి కానీ పిల్లలకు కూడా కడుపు నిండా వేడివేడిగా భోజనం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పెంచినాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మన రాష్ట్రంలో 99.95%, 99.95% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతూ దేశంలో అగ్రగామిగా ఉన్నది. దేశం యొక్క యావరేజ్ 77 అయితే మనం 99.95 అని మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇలా అనేక విషయాల్లో మేము నార్మల్ డెలివరీస్ కావాలి, పుట్టబోయే బిడ్డ తల్లి ఆరోగ్యం కూడా బాగుండాలని ఇన్సెంటివ్ తీసుకొచ్చినాం. నార్మల్ డెలివరీస్ ఎక్కువగా చేస్తే ఆ డాక్టర్ గారికి ఆ సిబ్బందికి 3000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తెచ్చి మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ నార్మల్ డెలివరీస్ కోసం కూడా ప్రయత్నం చేసినాం. పిహెచ్సిలను మీరు మంచి మాట అన్నారు. ఒకటి మీరు అన్నారు, అక్బరుద్దీన్ గారు కూడా అన్నారు, డాక్టర్లు ఉండే విధంగా బయోమెట్రిక్ పద్ధతి తీసుకురండి, సీసీ కెమెరాలు పెట్టండి అన్నారు. మీరు ఇవాళ చెప్పింది కానీ మేము 6 నెలల కిందనే ఆ పని స్టార్ట్ చేసినాం. అన్ని మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చినాం. అన్ని పిహెచ్సిల్లో సీసీ కెమెరాలు పెట్టినాం. ఈ అటెండెన్స్ను ఉండే విధంగా, డ్యూటీ అవర్స్ పాటించే విధంగా మేము స్లోగా దాన్ని గట్టిగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నాం. మొదటి దశలో మెడికల్ కాలేజీల్లో చేసినాం, పిహెచ్సిల్లో చేసినాం. రాబోయే రోజుల్లో జిల్లా ఆసుపత్రులు, తాలూకా ఆసుపత్రుల్లో కూడా ఈ విధానాన్ని తీసుకొస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. బట్టి గారు, అక్బరుద్దీన్ గారు కూడా ఇంకోటి ఏమన్నారంటే ఉద్యోగాల నియామకాలని తొందరగా పూర్తి చేయండి అని అన్నారు. మొన్ననే ఒక 950 మంది డాక్టర్లను నియామకం చేసి అన్ని పిహెచ్సిలకు డాక్టర్లను పంపినాం. అదేవిధంగా మన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒక 1450 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి రిక్రూట్మెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్. కరెక్ట్గా ఒక నెల లోపల ఈ 1450 అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా నియామకం చేసి అన్ని మెడికల్ కాలేజీల్లో, ఖమ్మంతో సహా అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టులను కూడా బలోపేతం నింపుతాం. అదేవిధంగా 5204 స్టాఫ్ నర్సులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈ 5204 స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్టి గారు, మీ ప్రభుత్వం ఉండగా 3 డయాలసిస్ సెంటర్లు ఉండే రాష్ట్రంలో ఇవాళ 104 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినాం. సింగిల్ యూజ్ ఫిల్టర్, భారతదేశంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ లేకుండా సింగిల్ యూజ్ ఫిల్టర్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బులున్న వాళ్ళకే పరిమితమైన పద్ధతిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేశాం. అంతేకాదు, మానవతావాది అయిన మన ముఖ్యమంత్రి గారు ఆ డయాలసిస్ పేషెంట్లకు ఆర్టీసీ బస్ పాస్తో పాటు ఆసరా పెన్షన్ కూడా ఇచ్చి మేము ఆసరగా నిలబడ్డామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఆ డయాలసిస్ పేషెంట్లకు ఎవరికైనా కిడ్నీ మార్పిడి కావాలంటే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉచిత కిడ్నీ మార్పిడి కూడా చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం మీకు అర్థం కావాలంటే ఈ రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లు 12,000 మంది ఉంటే 10,000 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతూ ఉన్నారు. 12,000లో 10,000 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షల డయాలసిస్ సేవలు ఇప్పటిదాకా ప్రజలకు ఉచితంగా అందించడం జరిగింది. 50 lakhs సెషన్స్ ఇప్పటిదాకా అందించడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా మందులు వాడాలి జీవితకాలం. ఆ జీవితకాలం వాడే మందులు 15,000 రూపాయలు మందులు అవసరం ఉంటాయి. ఆ మందులు కూడా జీవితకాలం నెల నెల సంవత్సరం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేసినాం. ఒక్క కిడ్నీ పేషెంట్ల మీదనే ఈ ప్రభుత్వం ఒక సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పేద కిడ్నీ పేషెంట్ల మీద ఖర్చు పెడతా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ WHO మార్గదర్శకాలకు అనుగుణంగా 1,00,000 జనాభాకు 200 బెడ్స్ ఉండాలి. కానీ మీరు వచ్చినాడు 100 ఉంటే ఇవాళ అది 200 బెడ్స్కు పెంచినాం. 14,000 పడకలుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు 27,996 బెడ్స్కు మనం పెంచుకోవడం జరిగింది. MCH హాస్పిటల్స్ ఆ రోజు 6 ఉంటే ఇవాళ 28కి పెంచుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్స్ ఇవి 18 ఉంటే 65కు పెంచినాం. డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్లు 2 ఉంటే 35కు పెంచినాం. అదేవిధంగా మెటర్నల్ ICU అప్పుడు ఒక్కటి కూడా లేకుండే ఈరోజు 5 ఉన్నాయి. పాలియేటివ్ సేవా కేంద్రాలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అవసాన దశలో సేవలు అందించే కేంద్రాలు పాలియేటివ్ కేంద్రాలు గతంలో ఒక్కటి లేకుండే 33 జిల్లాల్లో 33 పాలియేటివ్ కేంద్రాలు పెట్టాం. గుండెకు సంబంధించి హైదరాబాద్కే పరిమితమైతే ఇవాళ ఖమ్మంలో, వరంగల్లో, ఆదిలాబాద్లో, ఇవాళ మహబూబ్ నగర్లో కూడా క్యాత్ ల్యాబులు పెట్టి గుండె శస్త్రచికిత్సలు చేసే విధంగా పేదలకు ఉచితంగా చేసే విధంగా అందుబాటులోకి తెస్తా ఉన్నాం. 14,000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా ఆ రోజు కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 135 మెట్రిక్ టన్నులు ఉంటే దాన్ని ఈరోజు 550 మెట్రిక్ టన్నులకు పెంచి ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ సమస్య లేకుండా జాగ్రత్తగా మనం పెంచుకోవడం జరిగింది.